అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహప్రసాద్ గారు రచించిన వానప్రస్థం అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. అంకుల్, నేను రమేష్ని, శ్రీపతి గారి అబ్బాయిని, కెనడా నుంచి మాట్లాడుతున్నాను అంటూ ఫోన్ చేశాడు రమేష్. ఓహో, నువ్వటోయ్, ఎలా ఉన్నారు? నీ భార్య పిల్లలు అంతా బాగున్నారా అంటూ అడుగుతూనే అతడు సడన్గా నాకెందుకు ఫోన్ చేసుంటాడబ్బా అని ఒక పక్కన ఆలోచిస్తూనే అడిగాను. బాగున్నాను అంకుల్, మా డాడీ వరసే ఏం బాగోలేదు, మీరు కొంచెం మందలిస్తారని మీకు ఫోన్ చేశాను అంకుల్ అన్నాడు రమేష్. అవునా, ఏం చేశాడు? ఈ మధ్యే 5-6 నెలల నుంచి మేము ఊళ్ళో ఉండటం లేదబ్బాయ్. మా అమ్మాయి డెలివరీ వాళ్ళుంటున్న బెంగళూరులోనే జరగాలని పట్టుబడితే నేను మా ఆవిడ అక్కడే ఉండి ఆ పని పూర్తి చేసుకుని నిన్ననే వచ్చాం అన్నాను. మీకు తెలీదా అంటూ అతడి స్వరం నిండా ఆశ్చర్యం పరుచుకుంది. మేం ఊళ్ళో లేంలే, అసలేం జరిగింది అంటూ మళ్ళీ అడిగాను. మా మమ్మీ డాడీ సిటీలోని ఇల్లు అమ్మేసి సిటీ అవుట్స్కట్స్లోని వృద్ధాశ్రమానికి వెళ్ళిపోయారట అన్నాడతను. అరేరే, నిజమా? అంత కర్మేం వచ్చిందయ్యా వాళ్ళకి? చెట్టంత కొడుకువి నువ్వు ఉన్నావుగా, మరీ ఒంటరితనం అనిపిస్తే నీ దగ్గరకొచ్చి ఉండొచ్చుగా అన్నాను. ఆ మాట ఎప్పటినుంచో చెబుతున్నాం అంకుల్. క్రితంసారి కెనడా వచ్చినప్పుడు ఇక్కడి చలికి తట్టుకోలేకపోయారు. కాళ్ళు చేతులు వంకర్లు పోతున్నాయని గొడవ పెట్టారు కూడా. ఎంత హీటర్లు ఉన్నా కొంచెం చలిగానే ఉంటుందంకుల్ ఇక్కడ అన్నాడు ఆ అబ్బాయి. అయితే మాత్రం వార్ధక్యంలో కొడుకు దగ్గర కాలక్షేపం చెయ్యాలి, లేకపోతే ఏదోలా సర్దుకుపోవాలి తప్ప ఎవరూ లేనట్టుగా ఇలా శరణాలయాలకి వెళ్తారా? ఎంత సిగ్గు అన్నాను నేను. మీరంటే అర్థం చేసుకుంటారంకుల్, నలుగురు అలా అనుకోరు కదా. కొడుకు చూడట్లేదేమో అని నన్ను ఆడిపోసుకుంటుంటారు. మీరే ఏదో రకంగా డాడీకి నచ్చజెప్పి అక్కడి నుంచి వచ్చేసేలా చూడండి అంకుల్. డాడీ మీ మాట కాదనరని మీకు ఫోన్ చేసి చెప్తున్నాను అన్నాడా అబ్బాయి. చెప్పి చూస్తాన్లే గాని, మనలో మన మాట. సిటీలోని ఇల్లు అమ్మేసి డబ్బు ఇమ్మని నువ్వేమీ ఒత్తిడి చేయలేదు కదా. ఆహా, అసలే వాడికి అభిమానం ఎక్కువ అంటూ ఏదో సందేహం పీకుతుంటే అడగలేక అడిగాను. అలాంటిదేదో బలమైన కారణం లేకపోతే శ్రీపతి ఎంతో ఇష్టపడి కట్టుకున్న తన ఇంటిని ఉన్న పలాన ఎందుకు అమ్మేస్తాడు అని అనుకుంటుండగానే ఏదో పని చేసుకుంటున్న నా భార్య చటుక్కున వచ్చి చెవులు ఇటు అప్పగించింది. చాచా, అలాంటిదేం లేదంకుల్, డబ్బు అవసరం నాకెందుకుంటుంది అన్నాడతను. అవసరం అని కాదు బాబు, ఎంత ఉన్నా కొందరికి ఆ దాహం తీరదు కదా, అందుకని అడిగాను. ఏమీ అనుకోకు. ఇంకా ఏదైనా అవసరం వచ్చి ఇల్లు అమ్మేశాడంటావా అంటూ అడిగాను. అదే నిజమైతే ఆ ముక్క నాకు చెప్పొచ్చుగా. నేనేం పరాయివాన్నా? అవసరమైనంత డబ్బు నేనే పంపుతానుగా అంటూ బాధగా అన్నాడతను. సరే సరే, ఇవాళే వెళ్ళి సంగతేంటో కనుక్కుంటాన్లే అంటూ భరోసా ఇచ్చాను. కనుక్కోవడం కాదంకుల్, ఎలాగైనా ఒప్పించి వృద్ధాశ్రమం నుంచి తీసుకొచ్చేయండి. మీ దగ్గరలో అద్దెకు ఓ ఫ్లాట్ చూసి అందులో ఉంచండి. మీరంతా దగ్గరలో ఉంటారు గనక ఒంటరితనం, అభద్రత ఫీల్ అవ్వరు వాళ్ళు అన్నారు ఆ అబ్బాయి. మంచి మాట చెప్పావు నాయనా, అలాగే చేస్తాన్లే అంటూ సెల్ ఆఫ్ చేశానో లేదో శ్రీమతి నోరు విప్పింది. ఏమిటేమిటి, అన్నయ్య గారు ఆశ్రమంలో ఉంటున్నారా? అవునట, సిటీలోని ఇల్లు అమ్మేశాడట. మీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు కదా, మీకు మాట మాత్రమైనా చెప్పకుండా అంత పెద్ద పని ఎలా చేశారంటారు? దీని వెనక ఏదో కుట్ర ఉండి ఉంటుందండి. రమేష్ ఏదో పెద్ద వ్యూహమే పన్నే ఉంటాడు. అవ్వా, కన్న తల్లిదండ్రుల్ని అనాథాశ్రమానికి తరిమేసిన వాడు ఏం బాగుపడతాడండి అంది నా భార్య. నిజనిజాలు తెలుసుకోకుండా తొందరపడి మాట తూలకూడదే అన్నాను. కంటికెదురుగా నిలువెత్తు నిజం కనిపిస్తూ ఉంటే
ఇంకా సాక్ష్యాలు ఆధారాలు ఎందుకండి? 25 నుంచి ఉంటున్న ఇంటిని అమ్మేసి ఊరవతల ఎక్కడో ఆశ్రమానికి వెళ్ళిపోయారు అంటే సంగతేంటో అర్థం కావటం లేదా? వారింటి ప్రాంతం కూడా బాగా డెవలప్ అయింది కదా. కమర్షియల్ కాంప్లెక్స్ కట్టేయాలని ప్లాన్ వేసుంటాడు కొడుకు. ఈనాటి కొడుకులు ఎంతైనా తెగిస్తారండి. వాళ్ళకి వాళ్ళ బాగు వాళ్ళ సుఖమే ముఖ్యం. కన్నవాళ్ళు ఎలా అఘోరిస్తున్నా ఏం పర్వాలేదు వాళ్ళకి అంది కాంతం. కాంతం, అలా అనొద్దు అంటూ వారించబోయాను. కానీ తన వాక్ప్రవాహం ఎక్కడా ఆగలేదు. మరి ముసలి తల్లిదండ్రుల్ని ఇక్కడ వారి కర్మకి వాళ్ళని వదిలేసి దేశం కాని దేశంలో కులుకుతున్నాడంటే ఏమనుకోవాలి చెప్పండి? కన్నవాళ్ళని కనిపెట్టుకొని చూడాల్సిన బాధ్యత అతగాడి మీద లేదంటారా అంటూ అడుగుతుంది నన్నే. ఉందనుకో అంటూ నీళ్లు నమిలాను. మరెందుకండి ఆ దేశాన్ని పట్టుకొని వేలాడుతున్నాడు చెప్పండి? డాలర్ల కోసమేనా? జన్మనిచ్చిన వారి సంతోషం కన్నా ఆ డబ్బే ఎక్కువైనట్టే కదా. లేకపోతే కెనడాలో ఎందుకుంటాడు చెప్పండి అంటూ నన్ను నిలదీస్తుంది కాంతం. కాంతం నిలదీసి ప్రశ్నిస్తుంటే గతుక్కుమని ఇబ్బందిగా చూశాను. రమేష్ కెనడా వెళ్ళేసరికి మా అబ్బాయిని అమెరికా పంపాలని చాలా ప్రయత్నించాం. కన్సల్టెంటుకి ₹1,00,000 ఇచ్చాం కూడా. కానీ వీసా రాలేదు. లాటరీలో పోయింది. అలా మా అమెరికా డ్రీమ్ చెదిరిపోయింది. మా అబ్బాయి పెళ్ళయ్యే నాటికి సిటీలోనే ఉండేవాడు. పెళ్ళయ్యాక బెంగళూరుకి మారాడు. అదంతా మా కోడలి ఎత్తుగడ అని మా కాంతం అభియోగం. ఇలా ఆలోచిస్తుండగానే, ఏంటండి బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడరేమిటి అంటూ అడుగుతుంది కాంతం. చూడు కాంతం, అందరూ డబ్బు కోసమే విదేశాలకు వెళ్ళరు. చక్కని అవకాశాల కోసం, సామర్థ్య నిరూపణ కోసం, కెరీర్లో ఎదుగుదల కోసం వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళారని కన్నవారి మీద ప్రేమ లేదనుకోవటం సరికాదు. ఇవాళ రేపు ప్రపంచంలోని ఏ మూల నుంచైనా ఇక్కడికి 24 గంటల ప్రయాణం మాత్రమే అన్నాను. ఆ ఇక సరిపెట్టండి మీ నస, మీ చాదసపు మాటలు. నేను ఎంటికప్పు కింద నిలబడి చెబుతున్నాను వినండి. ఆ రమేష్ వట్టి స్వార్థపరుడు. అతగాడి నిర్వాకం వల్లే కొంప గోడు అమ్ముకొని అనాథల్లాగా ఊరవతలకి వలసపోయారు. ఇదే పచ్చి నిజమని మీరు అన్నయ్య గారిని కలిసొచ్చాక చెప్పకపోతే మీరే చూడండి అంటూ ప్రతిజ్ఞ చేసింది. కాంతం మాటల్లోనూ నిజం లేకపోలేదు అనిపించింది. వెంటనే శ్రీపతికి ఫోన్ చేశాను. ఎప్పుడొచ్చావురా? అమ్మాయి మనవరాలు బాగున్నారా అంటూ ఆరా తీశాడు. మాకేంట్రా, అందరూ బాగానే ఉన్నారు గాని నువ్వేంటి అనాథాశ్రమానికి వెళ్ళావట? అంత కర్మేం పట్టిందిరా నీకు అంటూ అడిగాను. అనాథాశ్రమం కాదురా, వృద్ధాశ్రమం. సర్లేవోయ్, ఏ రాయి అయినా ఒక్కటేలే పళ్ళుడగొట్టుకోవడానికి అన్నాను కోపంతో. ఒకసారి రారా అన్నీ మాట్లాడుకుందాం అంటూ అన్నాడు. ఎప్పుడో కాదు, ఇవాళే వస్తున్నాను, అడ్రస్ చెప్పు అంటూ అడగగానే అడ్రస్ చెప్పేశాడు. 2 బస్సులు మారి ఆటో ఎక్కి వెళ్ళాను. వానప్రస్థం అని రాసి ఉన్న ఆర్చి వంక, సెక్యూరిటీ వంక కించిత్తు ఆశ్చర్యంగానే చూశాను. గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఉందనుకుంటూనే విజిటర్స్ రిజిస్టర్లో సంతకం పెట్టాను. శ్రీపతి ఉంటున్న ఇంటి గుర్తులు చెప్పి వెళ్ళమన్నాడు ఆ అబ్బాయి. లోపల రకరకాల డాబాలున్నాయి. కొన్నింటికి 1, 2 అంతస్తులు వేశారు. దూరాన అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా కాంపౌండ్ వాల్ పక్కన మధ్యలోనూ గల పచ్చని చెట్లని, సిమెంటు బెంచీలని చూసి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా పార్కుని తలపిస్తూ ఉంది ఆ ప్రదేశమంతా. ఎండ వేడి తగ్గడంతో వృద్ధులు ఇళ్లల్లో నుంచి బయటికొచ్చి కబుర్లు చెప్పుకుంటూ వాకింగ్ చేస్తున్నారు. నడవలేకపోతున్న వారికి మిగతా వారు చేయందించి నడిపిస్తున్నారు. అంతా జంటలుగా, గుంపులుగా ఉన్నారు. ఉత్సాహంగా ఉన్నారు. సెంచరీ కొట్టి తీరుతాంలే అన్నంత ధీమాగా ఉన్నారు. ఇదో కొత్త లోకంలా అనిపిస్తుంటే అబ్బురపడకుండా ఉండలేకపోయాను. అల్లంత దూరాన నన్ను చూస్తూనే పిలుస్తూ వచ్చాడు శ్రీపతి. నన్ను గట్టిగా హత్తుకొని పొంగిపోయాడు. ఎన్నాళ్ళయ్యిందిరా నిన్ను చూసి, ఎలా ఉన్నావు? మా మరదల్ని కూడా తీసుకురావాల్సింది అంటూ అన్నాడు. అది సర్లే గాని, నువ్వింత హఠాత్తుగా సిటీ మధ్యలోని నీ ఇల్లుని అమ్మేసి
ఇక్కడికెందుకొచ్చావు అంటూ అడిగాను. నవ్వాడు. వస్తూనే ఈ దాడి ఏమిట్రా బాబు, పద ఇల్లు చూద్దువుగాని అంటూ ఇంటివైపుగా నడిచాడు. శ్రీపతి ఇల్లు చిన్నగానే అయినా ముచ్చటగా ఉంది. చుట్టూ కూరగాయల మొక్కలున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో 2 పడకల గదులు, హాలు ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్లోనూ అలాగే ఉన్నాయని, దాన్ని అద్దెకి ఇచ్చానని చెప్పాడు. ఈ ఇల్లు అమ్మకానికి రావటంతో హడావిడిగా సిటీలోని ఇల్లు అమ్మేయాల్సొచ్చిందిరా. అందుకే దాన్ని అమ్మేసి దీన్ని కొన్నాను అంటూ చెప్పాడు. అదెంత తెలివి తక్కువ పనో తెలుసా? బిజీ ఏరియాలోని ఇల్లు రోజు రోజుకీ కాదు, గంట గంటకి విలువ పెరుగుతుంది దానికి. అది అమ్మేసి రింగు రోడ్డు అవతల ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఈ ఇల్లుని కొనుక్కోవటం తెలివైన పనే అంటావా అంటూ నా స్వరంలో హేళన ఉన్నా పట్టించుకోకుండా నవ్వేశాడు శ్రీపతి. అయోమయంగా చూశాను. రారా మా వానప్రస్థం చూద్దువుగాని అంటూ ఇంటిలో నుంచి బయటికి దారి తీస్తూ అన్నాడు. ఇవన్నీ రిటైర్మెంట్ హోమ్సేరా. సొంతవి ఉన్నాయి, అద్దవి ఉన్నాయి. కానీ అంతా కలిసే ఉంటాం, కలిసి కట్టుగా ఉంటాం, ఒక మహా కుటుంబంలా ఉంటాం. వైద్య సదుపాయాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ చేసే అవకాశం అన్నీ పుష్కలంగా ఉన్నాయిక్కడ అంటూ చెప్పాడు. డబ్బు గుంజటానికి ఇది కూడా ఒక తరీకరా. అది సరే గాని వదినగారు కనిపించటం లేదు, ఇంట్లో లేరా అని అడిగేసరికి అక్కడికే వెళ్తున్నాం పదా అంటూ ముందుకు నడిచాడు. అక్కడికంటే ఎక్కడికిరా అంటున్న నా మాటలను పట్టించుకోనే లేదు. మా కమ్యూనిటీలో ఇల్లు, అపార్ట్మెంట్లు కలిపి మొత్తం 70 ఉన్నాయి. ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా వృద్ధులే, రిటైర్ అయిన వాళ్ళే. ఓహో, అంతా కొడుకుల చేత అశ్రద్ధ చేయబడిన వారేనేమో నీలాగా అంటూ కావాలనే వ్యంగ్యంగా అన్నాను. అందరివి ఒకే రకం పరిస్థితులు కాకపోయినా అందరం ఒకే రకం పక్షులం కదా, అందుకనే ఒకే చోటికి చేరుకున్నాం. ఈ వెంచర్ వేసిన వాళ్ళే గుడి, ప్రేయర్ హాలు, కమ్యూనిటీ కిచెన్, క్లినిక్ కూడా ఇవన్నీ వీళ్ళే నిర్వహిస్తున్నారు. ఖర్చుని అంతా షేర్ చేసుకుంటున్నాం. ఒక పెద్ద కుటుంబంలా కలిసి ఉంటున్నాం, కలిసి పని చేసుకుంటున్నాం. ఒకరికొకరం చేదోడు వాదోడుగా కలిసి కట్టుగా ఉంటున్నాం. ఒంటరితనం, అభద్రత, నిరుత్సాహం, నిర్లక్ష్య భావన మా దరికి చేరలేవంటే నమ్ము అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు. కలిసి ఉండకేం చేస్తారు, అరచి గీపట్టినా బదులు పలికేవారు ఒక్కరైనా చుట్టుపక్కల ఉంటేగా అంటూ అన్నాను. ఆగి నా వంక అదోలా చూసి ముందుకు నడుస్తూ చెప్పుకుపోయాడు. ఉదయమే వాకింగ్కి వెళ్తాం. వస్తూ వస్తూ ఎవరికైనా మందులు, బ్రెడ్, పండ్లు ఇలాంటివి కావలిస్తే కొని తెచ్చేస్తాం. నడవలేని వాళ్ళకి సహాయపడతాం. రోగులకి సేవ చేస్తాం. గుడిలో పూజలు చేస్తాం. పురాణాల విశేషాలు తిరగేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా అంతా కమ్యూనిటీ కిచెన్లోనే చేస్తాం. ఓపిక, శక్తి రెండూ ఉన్న నాలాంటి కొందరం ఈ దగ్గరలోని ప్రభుత్వ పాఠశాలలకెళ్ళి క్లాసులు తీసుకుంటాం. చుట్టుపక్కల పల్లె ప్రజలకి ప్రభుత్వ పింఛను, రేషను వగైరాలు వచ్చేందుకు సలహాలు, సహకారాలు ఇస్తూ ఉంటాం. వారి జీవన పరిస్థితులు మెరుగుపడేందుకు తోడ్పడతాం కూడా. కాలం మాకే తెలియనంత వేగంగా, ఉత్సాహంగా పరిగెడుతుందిరా అంటూ కళ్ళల్లో నుంచి ఆనందం జాలువారుతుంటే అన్నాడతను. దిమ్మెరబోయి చూశాను. నీకిక్కడే బాగుందా అంటూ అడిగాను. అవును, అక్కడ పెద్ద ఇంట్లో బిక్కుబిక్కుమనుకుంటూ మేమిద్దరమే. రోజు అబ్బాయి ఫోను కోసం ఎదురు చూడటం, ఫోన్ వచ్చాక వాళ్ళ గురించే మాట్లాడుకోవటం. అంతే, జీవితం నిస్సారం, నిస్తేజంగా అయిపోయింది. నిజం చెప్పాలంటే చావు కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండేది. అయితే ఇక్కడే బాగుంది అంటావు అంతేనా అంటూ అడిగాను. ఖచ్చితంగా. ఇక్కడ సమాజం ఉంది, చేదోడు వాదోడు ఉంది, సాయము, నిజాయితీ ఉంది, ఆధ్యాత్మికత ఉంది. ఈ నేలలో నుంచి, గాలిలో నుంచి, మనుషుల్లో నుంచి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది. మమ్మల్ని మేం కొత్తగా ఆవిష్కరించుకుంటున్నట్టుగా, కొత్త సమాజంలో ఉన్నట్టుగా ఉంటుందిరా అంటూ శ్రీపతి కళ్ళల్లోని మెరుపుల్ని వెర్రిగా చూశాను. ఆ కమ్యూనిటీలో ఉంటున్న కొందరిని పరిచయం చేశాడు శ్రీపతి. మీకిక్కడ ఎలా ఉంటుంది అంటూ ఒక్కొక్కరిని అడిగాను. చాలా బాగుందండి. చిన్నప్పటి ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్టే ఉంది.
ముసలి వయసులో మనకేం కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మాట్లాడటానికి, ఆనందం విచారం పంచుకోవటానికి మేమున్నాము అని అండగా నిలబడే వాళ్ళున్నారిక్కడ. బంధుమిత్రుల ఇళ్లల్లోని శుభకార్యాలకి వెళ్ళి వచ్చినా 1-2 రోజులు మించి అక్కడ ఉండలేమంటే నమ్మండి. మా బతుకు భవిష్యత్తు ఇక్కడే ఉంది అనిపిస్తుంది అంటూ చెప్పారు వాళ్ళు. వాళ్ళు చెప్పేదంతా వింటూ పిచ్చివాణ్ణి చూస్తున్నట్టుగా చూస్తున్నాను. ఒక్కొక్కటిగా చూపిస్తూ కమ్యూనిటీ కిచెన్లోకి తీసుకెళ్లాడు. అక్కడ శ్రీపతి భార్య వంటలో సహాయపడటం చూసి విస్తూపోయాను. ఈ వంటలక్క వేషమేంటొదినా? మీకు బోలెడు ఆస్తి ఉంది. కొడుకు బ్రహ్మాండంగా సంపాదిస్తున్నాడు. మీకీ కర్మ ఏంటి చెప్పండి అంటూ నొచ్చుకున్నాను. అదేంటయ్యా, మా కోసం మేం వండుకోవటం కూడా నీకు తప్పుగానే కనిపిస్తుందా అంటూ అనేసరికి గుటకలు మింగాను. ఎన్నాళ్ళు ఒడ్డున పడ్డ చేపల్లా కొట్టుకున్నాం. ఇప్పుడేమో నీటి ప్రవాహంలోకొచ్చి పడ్డట్టుగా ఉంది మా పరిస్థితి అందావిడ. అయితే మీరు కావాలనే ఇక్కడికొచ్చారన్నమాట. ఇందులో మీ అబ్బాయి నిర్వాకం ఏమీ లేదన్నమాట అంటూ అపనమ్మకంగానే చూస్తూ అన్నాను. అనవసరంగా వాడినెందుకయ్యా ఆడిపోసుకుంటున్నావు? వాడుంటున్న దేశంలో మేమెలాగూ ఉండలేం. వాడిని ఇక్కడికొచ్చి ఉండమననూ లేము. వాళ్ళక్కడ సంతోషంగా ఉన్నారు, మేమిక్కడ హ్యాపీగా ఉన్నాం. రోజు ఐప్యాడ్లో మనవడు మనవరాలు పలకరిస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ ఎవరింటికి కొడుకులు కూతుళ్ళు వచ్చినా మా వాళ్ళు వచ్చినట్టుగానే పొంగిపోవటం, పండగలు పుట్టినరోజులు కలిసి జరుపుకోవటం అలవాటైపోయింది అంటూ శ్రీపతి భార్య సంబరంగా చెబుతూ ఉంటే మ్రాన్పడిపోయాను. నా భుజం మీద చెయ్యి వేసి అన్నాడు శ్రీపతి. ఒకప్పుడు మనం తల్లిదండ్రుల్ని వదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మన పిల్లలు అదే ఉద్యోగాల కోసం వేరే దేశాలు వెళ్తున్నారు. రాకపోకలకి ఆ కాలంలో ఎంత టైం పట్టేదో ఇప్పుడు అంతే టైం పడుతుంది. అది గ్రహించకుండా పిల్లలు నిర్లక్ష్యం చేస్తున్నారని వాపోవటం అర్ధరహితం. మనము మన ధోరణిని, జీవన శైలిని మార్చుకోక తప్పదు. మున్ముందు ఇలాంటి రిటైర్మెంట్ హోమ్స్ పెరుగుతూనే ఉంటాయి, పెరగాలి కూడా. వానప్రస్థమంటే స్వార్థాలు తగ్గించుకొని సమాజ ప్రేమలు, సేవలు పెంపొందించుకోవటమే మరి. అప్పుడే కదా మానవ జన్మ చరితార్థమయ్యేది. ఏమంటావోయ్ అంటూ అడిగాడు. శ్రీపతిని చూస్తుంటే, వాడి మాటలను వింటుంటే నాలోనూ ఏవో ఆలోచనలు, కొత్త ఉత్సాహం, కొత్త ఉద్వేగం. కాసేపయ్యాక, శ్రీపతి, నాకు మా కోసం మేం ఉసూరుమంటూ ఒంటరి బతుకు బతకడం కాక 10 మందితో కలిసి 10 మంది కోసం బతకాలనిపిస్తుందిరా మీ మాటలు వింటుంటే. మాకు ఇలాంటి ప్రశాంత జీవనం కావాలనిపిస్తుంది. ఇక్కడేమైనా ఇల్లు అద్దెకు ఉంటే చెప్పరా అంటూ మనసులో నుంచి అపోహల్ని, అపార్థాలని తోడ్చేసి చెమ్మగిల్లిన కళ్ళతో అన్నాను. సరిగ్గా అప్పుడే కెనడా నుంచి రమేష్ ఫోన్ చేశాడు. ఆ బాబూ, నేను మీ డాడీ పక్కన్నే ఉన్నాను. మీ డాడీని సిటీకి తీసుకెళ్లటం కాదు బాబూ, రేపే నేను మీ ఆంటీతో కలిసి ఇక్కడికే వచ్చేద్దామనుకుంటున్నాను. ఇక మా గురించి మీరేం ఆందోళన పడక్కర్లేదు. నిశ్చింతగా ఉండండి చాలు. మీ అమ్మా నాన్నలే కాదు, ఇక పైన మేము ఒంటరి వాళ్ళం కాదు. ఇక చైతన్య సమూహంలో భాగస్థులం అంటూ చెప్పాను ఉత్సాహంగా. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన సింహప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.